హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లో ఒక అగంతకుడు హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులను భయాందోళనకు గురిచేశాడు. చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల సహకారంతో ఓయూ పోలీసులు అరెస్టు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు రాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేశాడు. హాస్టల్లో పని మానేసిన తర్వాత చెడు అలవాట్లకు బానిసై జనవరి 1వ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లో గోడ దూకి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది రావడంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు. చెప్పు ఆధారంగా పోలీసులు రాజును అరెస్టు చేసి ఈరోజు రిమాండ్కు తరలిస్తున్నట్లు కాచిగూడ ఏసీపీ సైదులు తెలిపారు. ఒకటి 2024 రోజు రాత్రిపూట ఉస్మానియా యూనివర్సిటీ పీజీ లేడీస్ హాస్టల్లోకి అక్రమంగా చొరబడినటువంటి వ్యక్తిని మా యొక్క ఎస్ఐ కాశీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ట్రేస్ అవుట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను లేడీస్ హాస్టల్లో దూకేటప్పుడు చెప్పు పడిపోవడం జరిగింది. ఆ చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా అతన్ని ట్రేస్ అవుట్ చేసి గుర్తించడం జరిగింది. అతని పేరు జంగా రాజు, వాళ్ళ తండ్రి పేరు జంగా శంకర్. ఇక్కడ వీసీ లాడ్జ్ బస్తీలో ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లలో ఉంటారు, నియర్ బై ద హాస్టల్. అతను గత కొంతకాలం ఇంతకుముందు కినిరా హాస్టల్లో పనిచేసేవాడు, టెంపరీ ఎంప్లాయీ. అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని అవార వ్యవహారాలు అలవాటైనాయి. వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయిలు ఎట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకటం జరిగింది. తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పాల్గొన్నాడు. అతన్ని ట్రేస్ అవుట్ చేసి ఈరోజు మధ్యాహ్నం మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.